सर सर would like to నగర మేయర్ ఆత్మ సుజాత గారు, స్థానిక కార్పొరేటర్ వైశాలి రెడ్డి గారు, మీ ప్రిన్సిపల్ రామకిషోరరావు గారు, అదేవిధంగా మాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేటర్స్, నాయకులు, డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ నమస్కారం. మరి ముందుగా ఎంపీ లాట్స్ నుంచి 6,30,000తో మీకు వాటర్ ట్రీట్మెంట్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి దానికి కూలర్స్ కూడా అనుసంధానం చేసి మంచిగా
వస్తున్నాం. కాబట్టి మీకు సన్మానం కూడా వస్తుంది. కాబట్టి పైన ఒక ఫ్లోర్లో కింద ఒక ఫ్లోర్లో మీ కూలర్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మన ప్రకాష్ గారు, అదేవిధంగా మాకు రవి సార్, వీళ్ళందరూ కూడా మాకు లెక్చరర్సే ఉండే. నేను చదువుకున్నది కూడా సిఎస్ఐ కాలేజ్లోనే. రవి సార్ మాకు టీచ్ చేసిన తర్వాతనే మీ దగ్గరకు వచ్చింది. మళ్ళీ నాగయ్య సార్ ఇప్పుడున్నారో లేదో తెలియదు, కానీ ఇంతకుముందు మ్యాథ్స్ కూడా మాకు ఇక్కడ నుంచి వచ్చి టీచ్ చేసేవారు. సో వీఆర్ ఎక్స్ స్టూడెంట్ అండ్ మై బ్రదర్ ఈజ్ ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ పాలిటెక్నిక్. ఓకే, సో ఈ కాలేజ్ నుంచి చదివిన వాళ్ళు చాలామంది ప్రయోజకులైనరు, మంచి మంచి ఇంజనీర్స్ అయినారు. దాని తర్వాత యుఎస్ పోయినారు. అదేవిధంగా మంచి బిజినెస్లో కూడా సెటిల్ అయినారు. నేను కూడా ఎదురు కాలేజీలోనే చదువుకున్నాను. మీ ముందు ఈరోజు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మా అక్క కూడా ఇప్పుడు మా లెక్చరర్ గారిని చెప్పింది మంచి స్టూడెంట్స్ని తయారు చేశారని. మీరు కూడా పాలిటెక్నిక్ అయిన తర్వాత బాగా ఇంజనీరింగ్ చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, అదేవిధంగా మీ ప్రిన్సిపాల్ గారు మీ పట్ల అన్నీ ఒక లిస్ట్ ఇచ్చారు అక్కగారికి. అక్కగారు కూడా ఖచ్చితంగా అన్నీ చేస్తాం. మీరు అడగడమే ఆలస్యం. మేము అన్ని గర్ల్స్ హాస్టల్ కావచ్చు, అదేవిధంగా కాంపౌండ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు, అన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి అక్కగారు కూడా చెప్పారు. కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా బాగా చదవాలి. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. జై తెలంగాణ అన్నప్పుడు సగం జై తెలంగాణ. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి రామ్ కిషన్ గారు, మరి మన కాలేజ్లో ఉండేటటువంటి సీనియర్ మోస్ట్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు. మరి వారితో పాటు ఇవాళ ఇక్కడికి మొత్తం నిజామాబాద్ పట్టణంలో ఉండేటటువంటి కార్పొరేటర్స్ కూడా చాలా మంది విచ్చేశారు. వారందరికీ అందరికన్నా ముఖ్యంగా మరి ఫైనల్ ఇయర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరికీ కూడా. అయితే ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ స్టోరీ విత్ యూ. ఒక చిన్న కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఏమవుతుందంటే, ఒక గ్రూప్ ట్రెక్కింగ్కి వెళ్తారు హిమాలయస్కి. హిమాలయస్కి ట్రెక్కింగ్కి పోతారు. ట్రెక్కింగ్కి పోయి మౌంటైన్స్ అందరూ ఎక్కుతూ ఉంటారు. అందరు మంచిగా ఉంది, ఆల్మోస్ట్ పీక్ రీచ్ అయ్యే సందర్భం వచ్చింది. అటువంటి టైంలో సడన్గా పాపం ఒక అమ్మాయిది రోపు జారిపోతుంది, కింద పడిపోతుంది. ఇక కింద పడిపోతున్నా అనుకుంటుంది, సడన్గా మధ్యలో రోప్ ఆగిపోతుంది అన్నమాట ఒక చోట. కానీ చీకటి అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, పాపం ఎవరు రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో ఆమె చాలా బాధలు ఉంటుంది, అరే ఇదేమి ఇట్లా అయిపోయింది, నేను చచ్చిపోతానేమో అని భయపడి కళ్ళు మూసుకొని ఒకసారి దేవుడిని ప్రేయర్ చేస్తారు. చాలా మంచిగా మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తారు. ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ అని ప్రేయర్ చేస్తారు. అట్లా మనస్ఫూర్తిగా 1 నిమిషం పాటు ప్రేయర్ చేసినా దేవుడు వెంటనే ఆన్సర్ చేస్తాడని అంటారు కదా. వెంటనే ఒక వాయిస్ వినిపిస్తుంది అన్నమాట. ఓకే, ఐ హర్డ్ యువర్ ప్రేయర్, జస్ట్ కట్ ద రోప్ అంటాడు. ఐ హర్డ్ యువర్ ప్రేయర్, జస్ట్ కట్ ద రోప్ అంటాడు దేవుడు. ఆ అమ్మాయికి అర్థం కాదు, అరే నిజంగానే దేవుడు విన్నాడా నేను అడిగింది, కట్ ద రోప్ అంటాడేంటి, ఇది ఎంత కింద ఉందో ఎక్కడున్నానో తెలియదు, నాకు ఏం జరుగుతుందో తెలియదు అని అనుమానంతో ఏంటి అని అంటే ఆ రోప్ కట్ చేయదా, కట్ ద రోప్ అని వాయిస్ ఇచ్చింది. ఆమె ఏం చేయదు, భయంతో అట్లనే చలిలో పాపము అట్లనే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోతుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చూస్తే ఓన్లీ 4 feet అబౌవ్ ద గ్రౌండ్ ఉంటుంది. అంటే ఆ వాయిస్ విని ఆమె రోప్ కట్ చేసి ఉంటే బతికి మళ్ళీ మామూలుగా ఉండేది. ఆ వాయిస్ వినలేదు, నమ్మలేదు. మన లైఫ్లో కూడా ఒక వాయిస్ ఎప్పుడు చెప్తుంటారు మనం, ఇది చేయండి అది చేయండి. మొదటి వాయిస్ అమ్మది, రెండో వాయిస్ నాన్నది, మూడో వాయిస్ టీచర్. ఆ 3 వాయిస్లు కూడా ఈ 3 వాయిస్లు కూడా ఎప్పుడు మనం బాగుండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తారు. వాళ్ళకి ఇంకొక ఇంటెన్షన్ ఉండదు. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, ఒక గుడ్డి నమ్మకం మన పేరెంట్స్ మీద ఉండాలి, మన టీచర్స్ మీద ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏది చెప్పినా మనం కళ్ళు మూసుకొని చేస్తాం. దానివల్ల ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కానీ మనము అమ్మాయిలాగా ఏమనుకుంటామంటే, ఇట్లెందుకు చెప్తున్నారు, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందో కాదో, ఇంకేమన్నా అవుతుందేమో అని మన సొంత ఆలోచనలు కూడా వస్తుంటాయి కదా అప్పుడు. కాకపోతే నా సిన్సియర్ రిక్వెస్ట్, ఎందుకంటే నేను కూడా మీ ఏజ్ నుండి వచ్చిందాన్ని, మీ ఏజ్లో నేను కూడా ఇట్లెందుకు చెప్తున్నారు అట్లెందుకు చెప్తున్నారు అనుకున్నదాన్ని. కాకపోతే విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్
ఐఎమ్ టెలింగ్ యూ, ఎప్పుడు కూడా ఒక్క వాయిస్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన పేరెంట్స్, మన టీచర్స్, మన మనిషిని తప్ప ఇంకేపోదు. కాబట్టి ఎవరన్నా ఎప్పుడన్నా మీకు కట్ ద రోప్ అని చెప్తే ప్లీజ్ కట్ ఇట్, డోంట్ థింక్ ట్వైస్. అర్థమైనా? థ్యాంక్ యూ. ఇంకా ఇది ఏజెన్సీ వాళ్ళు చేస్తారు కూడా ఇదంతా గ్రీన్ బెల్ట్ ఇంకోటి మీ దగ్గర ఆప్షన్ బైపాస్ రోడ్ ఇప్పుడు నెక్స్ట్ అటెండ్ నెక్స్ట్ ప్లాట్ కాలే ఇంకా కాలే మొత్తం అటు ఇటు రాలే శబరిమలకి ఎప్పుడు వచ్చేసిన వెహికల్ మనకి ఫాస్ట్ एमपी मैडम निजामाबाद टेलीकॉम डिस्ट्रिक्ट के लिए अतिथि के रूप में हम पधारे हैं और अतिथियों को स्वागत कर थैंक यू सर। Nominated members, I request to marketing after bouquet to Hanumandu garu, next day CM Krishnamurti garu. గత నెల రోజులుగా బిజీగా గడిపినటువంటి ఎంపీ కవిత గారు జిల్లాకు చేరుకున్నారు. ఆమెకు నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే వచ్చి రాగానే
బిజీ పర్యటనలో సుడిగాలి పర్యటన చేపట్టడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. తాజాగా BSNL వారితో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంపీ కవిత మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. ముందుగా మీరు గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటివరకు బిజీగా గడిపి ఇక్కడికి రావడం జరిగింది. అయితే చాలా సర్వేలు వెల్లడించాయి మేడం, గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ పార్టీ గెలుస్తుందని. దీనిపై మీ అంచనా ఏంటి, అభిప్రాయం? ప్రధానంగా ఒకటండి, ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలను ప్రజలు వదులుకోరు ఎప్పుడైనా కూడా. సో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అది హైదరాబాద్ అయినా నిజామాబాద్ అయినా ఎక్కడైనా వదులుకోవాలని ప్రజలు ఎవరు అనుకోరు. కాబట్టి హైదరాబాద్లో కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్ మాకు ఉంటుందనేటటువంటి విశ్వాసం మాకున్నది. అందులో భాగంగానే మేము ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా కూడా వాళ్ళే మాకు చెప్పడం, అన్నీ ఇవి జరిగినాయి అవి జరిగినాయి కాబట్టి మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పడం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు తీసుకునే ఏవైతే ఉన్నాయో, అది పెన్షన్ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు బెనిఫిట్ అందింది కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ని సపోర్ట్ చేయాలనుకుంటారు. సో అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మరి చెప్పడంతో ఈ ఆల్మోస్ట్ 7-8 ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. సో GHMCలో డెఫినెట్గా విజయం టీఆర్ఎస్ పార్టీకి వస్తుందనేటటువంటి విశ్వాసం నాకు కూడా ఉంది. రానున్న బడ్జెట్లో అంటే గత ఎన్నో ఏళ్ళుగా నత్తతో పోటీ పడ్డటువంటి రైల్వే పనులు మీరు వచ్చాక పుంజుకున్నాయి మేడం. ఇప్పుడు రానున్న బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది? మనకు లాస్ట్ టైము 140 కోట్లు తెచ్చుకోగలిగినాం బడ్జెట్లో, మనము చాలా ప్రయత్నం చేసి. ఈసారి కూడా అదే ప్రయత్నం కొనసాగుతుంది. ఇంకొక 140 కోట్లు వస్తే ఆల్మోస్ట్ మన రైలు నిజామాబాద్ దాకా వస్తుంది. ఇప్పుడు మోర్తాడ్ దాకా వచ్చింది. మోర్తాడ్ నుండి నిజామాబాద్ రావడానికి ఇంకొక 140 కోట్లు అవసరమవుతుంది. ఈ మార్చిలో బడ్జెట్లో మాత్రం సాధించుకొస్తానన్న విశ్వాసం నాకున్నది. ఆల్రెడీ రైల్వే మినిస్టర్ గారిని 10-15 సార్లు నేను రిక్వెస్ట్ చేసి ఆయనను సతాయిస్తున్నా. సో డెఫినెట్గా ఆ బడ్జెట్ మనకు వస్తుందని నేను అనుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మన జిల్లాకు అదనంగా కేటాయించడం జరిగింది. ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే సీఎం గారితో ఎలాంటి చర్చలు జరపడం జరిగింది? అదేవిధంగా అలీసాగర్ని కూడా నిజాం సాగర్ నుంచి నింపడం జరిగింది. రానున్న రోజుల్లో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాడు దీని మీద? అంటే రెండండి, నీటి సమస్య గురించి లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా మేము 6 నెలల ముందే సమీక్ష చేసినాం. ఎందుకంటే ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది కావద్దని. లాస్ట్ ఎండాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా నిజామాబాద్ టౌనే కాదు మొత్తం జిల్లాలో ఉండేటటువంటి అన్ని గ్రామాల్లో కూడా చర్యలు తీసుకున్నాం. ఈసారి కూడా నిజామాబాద్ టౌన్కి పర్టికులర్గా మా ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఇంట్రెస్ట్ తీసుకొని మనం వాటర్ తెచ్చుకోవాలి ఇక్కడికి, ఇట్లా సాధ్యమవుతుంది అని నాకు చెప్పిన తర్వాత నేను గణేష్ గుప్తా గారు ఇద్దరం ప్రయత్నం చేసి అలీసాగర్ నింపుకున్నాం. సో ఇప్పుడు వచ్చే 8 నెలలు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజామాబాద్ టౌన్లో వాటర్ వస్తుంది. అందులో మెయిన్గా పాపం గణేష్ గుప్తా గారు పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ ఉంది. దాని తర్వాత సెకండరీ హౌసెస్ విషయంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్ని నియోజకవర్గాలకు 400 వస్తే మనకు 1100 అదనంగా కేసీఆర్ గారు ఇచ్చినట్టే 1500 మన నిజామాబాద్ పట్టణానికి ఇచ్చినారు. ఎందుకంటే ఈ విషయం మాత్రం కేసీఆర్ గారే పిలిచి మాకు ఇచ్చినారు. ఆయన ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ చెప్పిండ్రు నేను ఎక్కువ మీకు ఇండ్లు ఇస్తా అని. కాబట్టి గుర్తు చేసి తనే పిలిచి ఫస్ట్ దఫా మీరు తీసుకోండి అని ఇచ్చిండు. మార్చిలో మళ్ళీ ఇంకొస్తాయి మనకి ఇల్లులు. సో నిజామాబాద్ పట్టణంలో పేదలు ఎక్కువ ఉంటారు కాబట్టి అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద సంఖ్యలో ఇండ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దీంతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను టీఆర్ఎస్ పార్టీ చేపడుతుందని చెప్పి ఎంపీ కవిత గారు అంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఎప్పుడు అంటే ప్రతి ఎండాకాలం వచ్చిందంటే నీటి సమస్యతో అతలాకుతలమయ్యే నగర ప్రజలకు త్వరలోనే ఎలాంటి నీటి సమస్యలు లేకుండా అలీసాగర్ను కూడా రిజర్వాయర్ని నింపడం జరిగిందని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కూడా సీఎం కేసీఆర్ గారితో ప్రత్యేకంగా చర్చించి జిల్లాకు ప్రత్యేక ఇల్లు కూడా మంజూరు చేయించడం జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం అంటున్నారు. ప్రజాపాలన ప్రజా సంక్షేమమే జయమని చెప్పి ఎంపీ కవిత అంటున్నారు. కెమెరామెన్